అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మనోళ్ళు అంటారన్న, ఎవరైనా మనోళ్ళు. మన దగ్గర ఉంటే పైసా మనోళ్ళు అంటారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అదే పైసా లేనప్పుడు అత్తరు చూరు. అప్పుడు నాకు బీరు ఓపియురా, పైస ఉన్నప్పుడు ఏమో బీరు ఓపియురా, అటు ఇటు అంటారు. నేను చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. కానీ అట్లని కాదు, ఇక మన దగ్గర పైసలు లేవో కథ మారే దెంగేరని అట్లా కూడా ఉంటారు. మీ దాంట్లో ఎంత మంది ఉన్నారో ఇసుంటి వాళ్ళు కామెంట్ పెట్టదు. అరే ఓపెన్ చేయి, అయితే నువ్వు దెంగే. బంగారం బతుకమ్మల రోజు వస్తున్నది. రే నీకు దండం పెడతాను, నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు. బతుకమ్మల పండుగ వస్తున్నది. మంచి చీర కట్టుకొని నా దగ్గరికి వచ్చి ఒక్కసారి హగ్గిచ్చి వెళ్ళిపో. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. కథ పిలుకుష్ అవుతాను. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. బ్రో లవ్ అవ్వకుండా తిరుగుతాం, ఆఖరికి లవడగాలని చేసి పోతారు. పోతారు బ్రో, తెలిసే కదా. నా పేరైతే రైడర్ రాకేష్ అంటారు. నువ్వే నా జీవితం అంట అనుకున్నా, కానీ ఈ జీవితం ఈ జీవితంనే మోసం చేసి అంట అనుకోలే నేను. ఏమరా నడుచు ధ్యానంతో ఏదంటే అది మాట్లాడేస్తున్నావు అన్న. చాలా మొండోడు, ఎవరు మాట్లాడేంటో. ఏమ్రా ఈడు ఎప్పుడు అంటే పాత ఆవేశం నిప్పు లాంటిది. ఎవరైనా ఆవేశంతో ఉంటే నిప్పు లాంటిది. పాత బట్టల మీద రీల్ తీస్తా అంట అనుకుంటురచ్చు, కానీ నేను ప్రపంచంనే కొనేస్తాను. 2000 years later. ప్రపంచమే మొత్తం కొనేస్తా అనుకుంటున్నా, కానీ మీరు ఫీల్ అవుతారని నేను గుంటలేను. బ్రో నాకు ఫుల్ పిచ్చి దెంగుతుంది బ్రో. ఈ రోజు మొత్తం సైక్ ఉందా, నాకు అస్సలు అర్థమైతలేదు. ఏం చేస్తాను తెలియదు కానీ కట్టేసుకొని ఎత్తి వాళ్ళు దెంగుకుంటా అంటే వాళ్ళు దెంగుకుంటా నేను ఎత్తి చూడు చిన్న అయిపోయింది. బ్రో లవ్ అవ్వకుండా తిరుగుతాం. నువ్వు లవ్ ఫెయిల్యూరా? లవ్ ఫెయిల్యూర్, ఆఖరికి లవడగాలని చేసి పోతారు బ్రో. ఇంకో విషయం, తమ్ముడు లవ్ ఫెయిలియర్ అయ్యిందంట. లవ్ లో ఫెయిల్ అయినా ఉంటా, విజయం నీదే తమ్ముడు. లవ్ పిల్ల నీకోసం ఒక చిన్న డైలాగ్ చెప్తున్నా నేను. Hey, I've seen this one. This is a classic. నేను తాగేది ఒకటే సిస్సా, యామి టైమింగ్ రా సచ్చినాడా. అది కూడా నీకోసం సిస్సా తాగినా. కానీ మా ఇంటోళ్ళకు నేను పని చేసుకొని టైం అయింది, ట్రాఫిక్ అప్పు. పైసలు ఇస్తా, అందుకెళ్ళి నేను తాగాలనుకుంటే 500 కళ్ళు కూడా తాగుతా. తెలిసే కదా నా గురించి, అయితే నీకు తెలిసే. ఎట్లా ప్రపంచంలోని ఎంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహం చూడు. ఇలా నేను దేశంలో ఉన్నా. చాలు ఈ మాత్రం చాలు, పదండి. కానీ నేను గుర్తు వస్తున్నానో లేనో నీకు తెలియచ్చు, కానీ నేను
ప్రతి పని మీద నువ్వు ప్రతిసారి నాకు గుర్తొస్తూనే ఉంటావు. బ్రో మీకోసం ఒక డైలాగ్ చెప్తా వినండి, అది కూడా బ్రేకప్. అన్నా నాకు నత్తుంది అన్న తగ్గాలంటే అలా ఏం లే బ్రో, దోసగాని సుల్లి నోట్లో పెట్టుకొని సప్పరి బ్రో. ఇసుంటి చిల్లర వాళ్ళు ఉంటారు కొందరు. కానీ మనం అసొంటి వాళ్ళం కాం. కదా కొందరు లవ్ అనుకుంటా ఎంబట పడతాం గాని అక్కడికి లవ్ రకాలని చేసి వెళ్ళిపోతారు. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టి హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. కొందరు అసొంటోళ్ళు ఉంటారు, అయినా కూడా వదలలేదు నాకు. కొందరు నేను కావాలా నువ్వు కావాలా అని ఇంకొకళ్ళు అంటారు. కొందరు నేనే వస్తా అచ్చా ఎలా చెప్తాని కొందరు అంటారు. కానీ నువ్వు పుట్టమ నుంచి ఇద్దారా లేక అమావాస పౌర్ణమికి మాత్రం ఇట్లా అవుతావా? మన రేంజ్ ఎట్లా అంటే మన రేంజ్ ఒక ఇట్లా ఓపెన్ టాప్ ఉండాల. మన రేంజ్ అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది అంటే తెలుసా కదా, రైడర్ రాకేష్ అంటారు తగ్గేలా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవాడి. ఇంట్రెస్ట్ పోయింది. బాగుంది కానీ బాలేదు, బానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు.